హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీ రాపల్లి. కొన్ని సంస్థలు అసలు ఆ విషయం తెలుసుకోకుండా వార్తని ఎలా ప్రచురిస్తాయి, ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తాయి అనేది నాకు అర్థం కావట్లేదు. అన్ని ఛానల్స్ మార్నింగ్ నుంచి పేరు నానికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది, పేరు నానికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిందంటూ గగ్గోలు పెడుతూ ఉన్నాయి. పేరు నానికి అరెస్ట్ వారెంట్ ఎందుకు ఇష్యూ అయింది? దీనికి సంబంధించి ఇంకొక విషయం చెప్తా వినండి. పెద్ద పెద్ద ఛానల్స్ కూడా ఇంత చీప్గా బిహేవ్ చేస్తే మనం ఏమనుకోవాలి? పేరు నానికంటే అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిందంటే ఇది ఎన్టీవీలో కథనం. పేరు నానికి అరెస్ట్ వారెంట్ జారీ చేసిన మచిలీపట్నం కోర్టు 2019లో టీడీపీ కార్యకర్త చందు శ్రీహర్షలపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో సాక్షిగా ఉన్న మాజీ మంత్రి పేరు నాని వరుసగా కోర్టు వాయిదాలకు హాజరు కాలేదంటూ పేరు నానికి అరెస్ట్ వారెంట్ అనేది ఇష్యూ చేశారంట. ఓకే, మచిలీపట్నం పోలీస్. ఇది యాక్చువల్గా సర్క్యులేట్ అవుతున్న న్యూస్. కానీ వాస్తవం ఏంటి? అరెస్ట్ వారెంట్ ఇచ్చారనేది దుష్ప్రచారం జరుగుతుంది. కేసులో సాక్షిగా విచారణకు హాజరు కావాల్సిన పేరు నాని సాక్షులకు అరెస్ట్ వారెంట్లు ఇస్తారా? నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. మరుసటి వాయిదాకు హాజరు కావాలని పేరు నానికి నోటీసులు జారీ చేసిన కోర్టు. నోటీసులు ఇస్తారు, రండి అని మాట్లాడండి. ఆ నోటీసులు ఇస్తే దాన్ని అరెస్ట్ వారెంట్ అంటారా? దాని తాలూకు ఇది పెడుతున్నా చూడండి. A1 and A2 called absent petition filed and allow for A1 member representation on behalf of A2. LW1 called absent 2025 to 25 till date for appearance. ఎందుకు వచ్చే రండి, మీరు వచ్చి సాక్ష్యం చెప్పండి అంది. దాన్ని తీసుకెళ్ళి అరెస్ట్ వారెంట్ వచ్చింది, అరెస్ట్ చేసి చేయలేదు. ఏంది సోదంతా? కోర్టులు అలాగే అడుగుతాయి. మీరు ఇన్ని రోజుల నుంచి రావట్లేదు, వచ్చి మీరు దీనికి సాక్ష్యం చెప్తే ఏదో ఒకటి కేసు అటు ఇటు తెలుస్తాం అన్న విధంగా జస్ట్ ఏమిచ్చింది దానికి? నెక్స్ట్ ప్రపోజ్ అపీరెన్స్ ఇచ్చింది. అంటే రెస్ట్ రమ్మని అని చెప్పింది అంతే కోర్టు. దాన్ని పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారేంటి ఆయన్ని? ఎక్కడ పుట్టారయ్యా మీరు? నాకు అర్థం కాదు. ఎందుకు వార్తా సంస్థలు నడపటం? విషయం పూర్తిగా లేనప్పుడు మూసుకొని ఉండాలి. అరెస్ట్ వారెంట్లు ఇచ్చారంటూ ప్రజల్ని ఎందుకు తప్పుడు దావ పట్టిస్తారు? నోటీసులో ఏముందో చూడకుండా అరెస్ట్ వారెంట్లని ఎలా మాట్లాడతారు? కొద్దిగా ఎదగండి, గ్రో ఇన్సైడ్. దొరికిందే న్యూస్, దాన్ని పబ్లిష్ చేయాలి, దాన్ని సెన్సేషన్ చేయాలని చూడకండి ప్రతి దాన్ని. తప్పు కదా? ఒక వ్యక్తిని జస్ట్ కోర్టులో అపీరెన్స్ సంబంధానికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం తేడా లేదా? సాక్షికి అరెస్ట్ వారెంట్లు వస్తాయా? ఏందా మీరు? నాకు అర్థం కాదు. పేరు నాని గారిని మాత్రం అరెస్ట్ వారెంట్ రాలేదు. మీరు అపీర్ అవ్వాలంటే నోటీసులు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఆ నోటీసులు ఒక 3 సార్లు వచ్చి ఆ 3 సార్ల తర్వాత పేరు నాని గారు నిజంగా అక్కడ అపీర్ కాకపోతే అప్పుడు అరెస్ట్ వారెంట్ రిలీజ్ అవుతుంది. అరెస్ట్ వారెంట్ రిలీజ్ అయినా కూడా ఆయనకేం ప్రాబ్లం లేదు. ఆయన జస్ట్ సాక్షి కాబట్టి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.